రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ను ఉద్దేశించి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతున్న మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మాజీ కార్పొరేటర్ నూజివీడు నియోజకవర్గ పరిశీలకుడు వాసంశెట్టి గంగాధరరావు అన్నారు. మాజీ ఎంపీని ఏకవచనంతో సంబోధిస్తూ వ్యక్తం చేస్తున్న హావభావాలు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక కంబాల చెరువు మెగా ఫంక్షన్ హాల్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో వాసంశెట్టి మాట్లాడుతూ మోరంపూడి ఫ్లైఓవర్, విఎల్పురం మల్టీపర్పస్ స్టేడియం, ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్ అభివృద్ధికి నిధులు, రివర్ ఫ్రంట్, బీసీ భవన్కు నిధులు అన్నీ మార్గాని భరత్ తెచ్చినవేనని తెలిపారు. గూగుల్లో చెక్ చేస్తే అన్ని నివేదికలు వస్తాయని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ సోము వీరాజు కూడా అదే విధంగా పదప్రయోగం చేస్తున్నారని, ఆయన సీనియారిటీకి ఇలా చేయడం పద్ధతి కాదని వ్యాఖ్యానించారు. మైనార్టీ సెల్ నాయకుడు ఎండీ అమీర్ పాషా మాట్లాడుతూ కంబాల చెరువు పార్కులో చెత్త పేరుకుని పోవడం సర్వసాధారణమని, దాన్ని తొలగించకుండా తమకు చేత కాదు అని ఆదిరెడ్డి వాసు చెబుతున్నట్టుగా ఉందని విమర్శించారు. వైసీపీ పాలనలో మార్గాని భరత్ ప్రజలకు ఆహ్లాదం పంచేలా కంబాల చెరువు పార్కును తీర్చిదిద్దారని తెలిపారు. వైసీపీ నాయకులు సప్ప ఆదినారాయణ, నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి, బిల్డర్ చిన్న, రొక్కం త్రినాథ్, రేగుల నాని, దాది గౌరీశంకర్, రొక్కం వంశీ తదితరులు పాల్గొన్నారు. ఇంకా చాలా ముందుకెళ్తే ఇవాళ మీరు చేస్తున్నటువంటి దాంట్లో ఏదైతే మీరు పరిపాలన చేస్తున్నారో దాన్ని మీరు మీ హయాంలో ఆ రోజున 50 మంది వచ్చేసారు, లేకపోతే ఈ రోజున 50 దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ని చెప్పాం. ఆ రోజున మీకు ఉన్నటువంటి ఏదైతే కేసు ఉందో ఆ కేసు మీద మీ ఇంటికి రావడం, ప్రవేశించడం, ఉన్నారా లేదని కనుక్కోవడం, వెళ్ళిపోవడం జరిగిపోయింది చీట్ ఫండ్కి సంబంధించినటువంటి ఇష్యూలో. అలాగే మరి మొన్న జరిగినటువంటి కోటకమ్మ దగ్గర జరిగినటువంటి ఇష్యూలో 175 నియోజకవర్గాల్లో రాజమండ్రి నియోజకవర్గానికి ఇన్ని వందల మందిని పోలీసులను పెట్టి చేయించింది మీరు కదా. ఎందుకు దానికి దీనికి ఇచ్చేస్తే మీరు కక్షపూరితమైన రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారు కాదు, చేస్తున్నారు. ఎవరు కొట్టుకున్నా అది వైసీపీకి ఉండాలి, ఎవరు తన్నుకున్నా వైసీపీకి ఉండాలి, ఎవరు ఎక్కడికి వెళ్ళిపోయినా వైసీపీ. ముద్ర వేసేసి మీరు చేసినంత మాత్రాన్ని ఏమీ ఇదైపోదు. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టేసి మీరు చెప్పినంత మాత్రాన్ని నమ్మే పరిస్థితుల్లో రాజమండ్రి ప్రజలు లేరు. వాస్తవాలు చూపించి, ఇవన్నీ కూడా దాఖలాలు చూపించి, ఈ దస్త్రాలు చూపించి, ఇగో నేను ఇవాళ ఇది చేశాను, ఈ రోడ్లు నేను వైండింగ్ చేశాను, ఇది కట్టాను, ఇది చేశానని చెప్పి మార్గాని భరత్రామ్ గారు చెప్తుంటే అందరూ ఇవాళ చూస్తున్నారు. రాజమండ్రి వచ్చి చూసి దాని మీద స్పందిస్తున్నారు. ఇవాళ ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్లో ఉన్నాయి. ఎమ్మెల్యే గారు ఆ రోజున మీపై పెట్టినటువంటి కేసులు, మీ ఆర్థిక లావాదేవీలు, చిట్ ఫండ్కి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల మీద పెట్టినటువంటి కేసు, అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసు పెట్టడం జరిగింది. ఆయన కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. అంతకుముందు మీరు కూడా వెళ్ళడం జరిగింది, మీ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేసిన తర్వాత, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై పెట్టినటువంటి కేసులన్నీ కూడా అధికారుల ద్వారా మాఫీ చేయించుకుంటున్నారు. శాసనసభ్యులయ్యి అప్పుడే 2 సంవత్సరాలు దాటిపోయింది కదా. మరి మీపై పెట్టిన కేసుల్ని ఎందుకు మీరు తీయించుకోలేకపోతున్నారు? అక్కడ జరిగింది ఏమిటి అన్నది మీకు తెలుసు, మాకు తెలుసు. ఇది మార్గాని భరత్రామ్ గారు కావాలని పెట్టించేసినటువంటి కేసులు కావు. మీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన, వ్యాపార లావాదేవీల మీద సంబంధించినటువంటి ఇష్యూ మీద వచ్చినటువంటి కేసు. ఆ కేసులో రుజువు సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి అది జరుగుతుంది, నడుస్తుంది. అది మీరు ఇవాళ మీ ఒకళ్ళు కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఇవాళ మీరు శాసనసభ్యులుగా ఉన్నారు. మీ ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని తీయించుకోండి, చూద్దాం. మీ నిజాయితీని అప్పుడు మేము ఒప్పుకుంటాం. అయిపోయింది. హ్యాపీ స్ట్రీటే కావచ్చు, గ్లో గార్డెనే కావచ్చు, ఇవాళ కంబాల చెరువు కావచ్చు. సో త్వరగా మీ యొక్క హయాంలో మీరు చేయండి. దాన్ని మార్చి ఏదైనా కొత్తగా చేయగలిగితే దాని గురించి మేము ఆనందపడడానికి, మేము మీ గురించి హర్షించడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం. ఇది ప్రజల సమస్య. మేము అక్కడికి వెళ్తుంటే ఒక నీచు వాసన, ఇది పొల్యూషన్ ఎయిర్లోకి వచ్చేసి అటు ట్రావెల్ చేసే వాళ్ళకి లంగ్స్లో కానీ ఇన్ఫెక్షన్ వచ్చే, అక్కడ నివసించే ప్రాంతాల వాళ్ళు కూడా ఇది ఖచ్చితంగా ఇన్ఫెక్షన్స్ కింద మారే అవకాశం ఉంది. కాబట్టి మేము ఈ ప్రెస్ ద్వారాగా మిమ్మల్ని కోరుకునేది ఒకటే, వెంటనే మీరు యాక్షన్ తీసుకొని ఆ ఉన్న పార్క్ని మొత్తంగా దాన్ని రెనోవేట్ చేసి దాన్ని క్లీన్ చేస్తే తప్పకుండా ప్రజలు మిమ్మల్ని కూడా హర్షిస్తారు. ఆయన హయాంలో జరిగిన తప్పు నా హయాంలో నేను అది వదిలేస్తానంటే అది కరెక్ట్ కాదని మా యొక్క ఆవేదన. మీరు చేయగలిగితే దీనికంటే ఏమైనా బెస్ట్ చేయండి, ఖచ్చితంగా మేము కూడా దానికి మేము హర్షించడానికి మేము ముందుంటాం. ఇది ప్రెస్ మీడియాగా నేను కోరుకునేది ఒకటే, వెంటనే క్లీన్ చేసి ఆ పార్క్ని పునరుద్ధరించి మళ్ళీ దానికి ప్రజలకి అందుబాటులో తీసుకొని రావాలని నేను కోరుకుంటున్నాను.